బాక్స్ల వారిగా రావాల్సింది. మొదట 5th క్లాస్ స్టూడెంట్స్. పదండి మనోహరి గారు చెప్పండి. కొంపలు మునిగిపోయేలా ఉన్నాయండి. ఆ చిన్న పిల్ల చివరి క్షణంలో అంతా మార్చేసింది. ఏం జరిగింది? అది స్పీచ్ ఇచ్చేస్తే వాడి కోట్లు పడతాయా? అంత లేదు. నాకెందుకో డౌట్గా ఉంది మేడం. చివరి నిమిషంలో అంతా తారుమారయ్యి బంటి ఓడిపోయి ఆనంద్ గెలిస్తే కష్టం కదా. అందుకే కదా సీక్రెట్ కెమెరాలు ఫిక్స్ చేసింది. బ్యాలెట్ లో పడే ప్రతి ఓటు కెమెరా ద్వారా నాకు ఈ ఫోన్ లో కనిపిస్తుంది. ఓట్లు ఎవరికి పడతాయి అని సీక్రెట్ కెమెరాలో చూసి ఏమి ప్రయోజనం? ఇందాకే మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను, అప్పుడే మర్చిపోయారా? అన్ని ఓట్లు బంటికి పడితే ఓకే, అలా కాకుండా ఆనంద్కి పడ్డాయనుకో అది కెమెరా ద్వారా మనకి ముందే తెలిసిపోతుంది. కాబట్టి బ్యాలెట్ బాక్సులు మార్చేద్దాం. అది ఒకటి ఉంది కదా. ఈ టెన్షన్ లో పడి మర్చిపోయాను. ముందు టెన్షన్ పడకుండా వెళ్ళి బెల్ కొట్టి పోలింగ్ స్టార్ట్ చేయి. అలాగే. చూసారా మేడం, అందరూ బంటికే ఓటేస్తున్నారు. అవును మేడం, చివరి వరకు ఓటింగ్ ఇలాగే జరిగితే బంటియే గెలుస్తాడు. ఇప్పుడే ఓటింగ్ పూర్తయింది. కౌంటింగ్ మొదలు పెడుతున్నాం. మరికొద్దిసేపట్లో మన ప్రిన్సిపల్ గారు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు.
ఏం కాదులేరా. కౌంటింగ్ పూర్తయింది. రిజల్ట్ అనేది మన ప్రిన్సిపల్ గారు అనౌన్స్ చేస్తారు. డియర్ స్టూడెంట్స్, ఎలాంటి గొడవలు జరగకుండా ప్రశాంతంగా ఓటింగ్ పూర్తయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. దాదాపు